Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై బీజేపీ నుంచి నిష్క్రమించారు. ఆయన రాజీనామాను బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించారు. తాను బీజేపీని వీడటానికి గల కారణాలను అన్నామలై వెల్లడించారు. దేశ రాజకీయాల్లో కొత్త మార్పుల కోసం తాను కలలు కన్నానని, ఇందుకోసమే బీజేపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో వి ద లీడర్స్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో చేరాలనే అన్నామలై పిలుపుకు అనూహ్య స్పందన వస్తోంది. వ్యక్తి పూజ, వంశపారంపర్య రాజకీయాలకు ముగింపు పలకడమే లక్ష్యంగా అన్నామలై వి ద లీడర్ అనే సరికొత్త రాజకీయ ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమానికి తమిళనాడు యువత, సామాన్య ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. వి ద లీడర్ అధికారిక వెబ్సైట్ గణాంకాల ప్రకారం ఉద్యమం ప్రారంభించిన తొలి రోజే ఏకంగా 14 లక్షల మంది సభ్యులు తమ పేర్లను డిజిటల్ గా నమోదు చేసుకుని అన్నామలైకు మద్దతు పలికారు. ఈ ఉద్యమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణం, యువ నాయకత్వం వంటి విభిన్న రంగాల్లో సమాజానికి సేవ చేయాలనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలను, నిపుణులను ఒకే తాటిపైకి తీసుకురానున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ అన్నామలై కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. 2031 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన ఆయన దానికి ముందు వి ద లీడర్స్ ఉద్యమాన్ని ప్రకటించారు. తమిళనాడు ప్రజల హక్కుల కోసం రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ఉద్యమం చేపట్టినట్లు చెప్పారు. ఆయన పిలుపుకు భారీ స్పందన లభిస్తోంది. భారీగా బీజేపీ కార్యకర్తల, అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ ఉద్యమానికి ఆన్లైన్ లింక్ ద్వారా మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లోనే దాదాపు 14 లక్షల మంది చేరినట్లుగా వెబ్సైట్లో నమోదైంది. మన ఉద్యమానికి స్వచ్ఛంద సేవకులే జీవనాడులు. సమాజాలను వారు బలోపేతం చేసి నాయకత్వాన్ని పెంపొందిస్తారు. క్షేత్రస్థాయిలో నిజమైన మార్పును తీసుకొస్తారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం లేదా యువజన నాయకత్వం, ఇలా మీ ఆసక్తికి తగ్గ అవకాశాలను వెతుక్కోండి. ఒక చిన్న స్థానిక కార్యక్రమంతో ప్రారంభించి రేపటిని మరింత మెరుగ్గా మార్చడానికి మాతో చేతులు కలపండి అని వెబ్సైట్లో సందేశం ఇచ్చారు. ఇక రాజకీయాల్లో మంచి మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నానని అన్నామలై వివరించారు. తన ప్రసంగంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు ఆయన పదే ప్రస్తావించారు. రాజకీయాల్లో మేధావులు, నిపుణులు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నానన్న ఆయన మధ్యతరగతి, బడా పారిశ్రామికవేత్తల నేపథ్యం, స్టార్డమ్ లేదని, ప్రజల కోసం పనిచేసే తపన మాత్రమే ఉందని చెప్పారు. దీనిని తన ప్రజా జీవితం, రాజకీయ ప్రయాణంలో తదుపరి దశగా అభివర్ణిస్తూ యువత, సామాన్యులు తన వెనుక నడవాలని అన్నామలై పిలుపునిచ్చారు. సామాన్యుడు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా పెద్ద విషయమని చెప్పారు. ప్రజలు కేంద్రంగా సాగే రాజకీయాన్ని నిర్మిస్తామని, శాశ్వత ఎమ్మెల్యేలు, ఎంపీలు అనే సంస్కృతికి ముగింపు పలుకుతామని చెప్పారు. ఈ ఉద్యమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణం, యువ నాయకత్వం వంటి విభిన్న రంగాల్లో సమాజానికి సేవ చేయాలనుకునే స్వచ్ఛంద కార్యకర్తలను, నిపుణులను ఒకే తాటిపైకి తీసుకురానున్నారు. టీవీకే, డిఎంకే, అన్నా డిఎంకే, పిఎంకేలను ఎలా చూస్తానో బీజేపీని కూడా అలాగే చూస్తానని అన్నామలై స్పష్టం చేశారు. తమిళనాడుకు సంబంధించిన కీలక అంశాల్లో అధిష్టానంతో తనకు విభేదాలు వచ్చింది వాస్తవమేనని అంగీకరించారు. ఏడాదిన్నరగా ఎంతో ఓపికతో భరించారని, తమిళనాడు గుర్తింపును, సాంస్కృతిక వారసత్వ విషయాల్లో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని చెప్పారు. 2029 పార్లమెంటు ఎన్నికల్లో తమ ఉద్యమం తరపున పోటీ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు భవిష్యత్తు కోసం కొత్త నేతలను తయారు చేయడానికి కూడా దోహదపడుతుందని ఆయన అన్నారు. సాంప్రదాయ పార్టీలకు బదులుగా సామాన్య ప్రజలతో నడిపే రాజకీయాలపై ఆయన హామీ ఇచ్చారు. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే కేవలం కొద్ది మంది ఇళ్లకో, కొన్ని కుటుంబాలకో లేదా శాశ్వతంగా పదవుల్లో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలకో పరిమితం కాకూడదు. రాజకీయాన్ని సామాన్య ప్రజల వద్దకు చేర్చాలనేదే నా సంకల్పం. రాబోయే రోజుల్లో ఈ కొత్త ఉద్యమం ద్వారానే తమిళనాడులో జరగబోయే తదుపరి లోక్సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తామని అన్నామలై ప్రకటించారు. అన్నామలై వేసిన ఈ సంచలన అడుగు తమిళనాడులోని అధికార డిఎంకే, విపక్ష ఏఐఏడిఎంకేతో పాటు బీజేపీ వర్గాల్లోనూ సరికొత్త చర్చకు దారితీసింది. వి ద లీడర్స్ ఉద్యమానికి తమిళనాడు యువత, సామాన్య ప్రజల నుంచి ఊహించని రీతిలో స్పందన లభిస్తోంది. ఉద్యమాన్ని ప్రకటించిన కేవలం 24 గంటల వ్యవధిలోనే ద్రవిడ గడ్డపై అన్నామలైకు అపూర్వమైన ప్రజా మద్దతు లభించడం విశేషం.